ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే లక్ష్యంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం, ప్రభుత్వంలోని ముఖ్యులు తన మీద చేస్తున్న ఆరోపణల మీద ఆయన స్పందించారు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తనకి వ్యతిరేకంగానే పనిచేశారని రామచంద్రారెడ్డి ఆరోపించారు. తన మీద కుట్రలు చేస్తూనే ఉన్నారని విమర్శించారు. ఈ కేసుకి తనకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మదనపల్లిలో రికార్డులు తగలబెడితే తన మీద నిందలు వేస్తున్నారని పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు. ఏ దర్యాప్తు సంస్థతోనైనా ఈ కేసుని ప్రభుత్వం దర్యాప్తు చేయించుకోవచ్చని తెలిపారు. సిఐడితో కాకపోతే సిబిఐతో విచారణ చేయించిన అభ్యంతరం లేదన్నారు. ఆధారాలు లేకుండా అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఆధారాలుంటే నిరూపించాలని సవాల్ చేశారు. తన కుటుంబం మీద అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని, తమ ఆస్తుల్ని ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచామని చెప్పారు. కేసులు వేసి తన మీద అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని, అలాగే అర్థం లేని ఆరోపణలతో కేసులు వేసి వేధించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ నాయకులు చేస్తున్న కుట్రలు రాష్ట్ర ప్రజలకు తెలుసని పెద్దిరెడ్డి అన్నారు. రికార్డులు కాలిపోయాయని ఏకంగా డీజీపీని హెలికాప్టర్ వేసుకొచ్చారని, ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదన్నారు. ఈ ఘటనకి రాజకీయ రంగు పులిమి అత్యుత్సాహంతో కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎన్నికల హామీని నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. సూపర్ సిక్స్ అంటేనే చంద్రబాబు భయపడుతున్నారని, అందుకే ఖజానాలో డబ్బులు లేవని సాకులు వెతుక్కున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తన క్యారెక్టర్ దెబ్బతీసే విధంగా చేస్తున్నారని అన్నారు. తాము అధికారంలో ఉన్న సమయంలో ఎప్పుడూ వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రభుత్వం మదనపల్లి అంశం మీద విచారణ కొనసాగిస్తోంది. రెవెన్యూ అధికారుల నుంచి సమాచారం సేకరించింది. దీంతో విచారణలో ఏం జరుగుతుంది, ఏం తేలుతుంది అనే దాని మీద ప్రస్తుతం డిస్కషన్ అయితే నడుస్తోంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం జరిగిన అగ్ని ప్రమాదం కేసు దర్యాప్తుని అన్ని కోణాల్లో వేగవంతం చేశారు. ఇప్పటికీ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధవరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మాధవరెడ్డి బెంగళూరు లేదా చెన్నై పారిపోయింటాడని కొందరు అనుమానిస్తున్నారు. అయితే మాధవరెడ్డి అతని మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి చిత్తూరు జిల్లాలోని రహస్య ప్రాంతంలో తలదాచుకుని ఉంటున్నాడని కొందరు పోలీసులు అనుమానిస్తున్నారు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత కేసు అనేక మలుపులు తిరుగుతోంది. మాజీ మంత్రి పొంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు కొందరు భూదందాలకు పాల్పడ్డారని ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇలా పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల మీద ఫిర్యాదు చేసిన వారిలో తిరుపతి రిటైర్డ్ చలమేశ్వరయ్య ఉండడంతో అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు అధికారుల భూములు కూడా పెద్దిరెడ్డి మనుషులు వదలలేదని వెలుగు చూడడం హాట్ టాపిక్ అయింది.